బీరకాయ పప్పు తయారు చేయటం ఎలాగనో చూద్దాం. పప్పు వండటానికి ముందుగా లేత బీరకాయలు ఒక 2 తీసుకొని పైన పీలు పల్స్గా తీసుకోవాలి. బీరకాయ పీల్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అందుకని పైన పీలు పైన తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని అది కూడా కొంచెం సన్నగా కావాలంటే సన్నగా, మీడియం సైజులో కావాలంటే మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా మధ్యలో కట్ చేసుకొని ఒక్కొక్క పచ్చిమిర్చి 3 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి పప్పు ఎంత కావాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా 3-4 టమాటాలు తీసుకొని ఆ టమాటాలు కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క టమాటా 8 ముక్కలు అయ్యేటట్టు కట్ చేసుకొని టమాటాలు కూడా అక్కడ పెట్టేసుకోవాలి. ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకొని కందిపప్పుని 1కి 2 సార్లు క్లీన్ చేసేసుకొని మనకి పప్పు ఉడకటానికి సరిపడా 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని వెజిటేబుల్స్కి కూడా ఆ వాటరే సరిపోతాయండి. మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ అందులో వేసుకొని కాస్త చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పప్పు ఉడకనివ్వాలి. ఇలా పప్పు ఉడికిన తర్వాత మనం గ్యాస్ తీసేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త పసుపు, అలాగనే 1 స్పూన్ కారం, రుచికి సరిపడా గళ్ళుప్పు వేసుకొని మనకి కాస్త కొత్తిమీర అందుబాటులో ఉంటే ఫ్రెష్ కొత్తిమీర కూడా ఈ పప్పులోనే వేసుకొని కాస్త మెదుపుకోవాలి. ఇలా పప్పు మెత్తగా కాకుండా మరి కాస్త కచ్చా పచ్చిగా మెదుపుకుంటే మనకి అక్కడక్కడ బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తగులుతూ పప్పు మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పప్పులోకి మనకి అప్పడాలు, వడియాలు లేదా చల్లమిరపకాయలు అంటే ఉప్పు మిరపకాయలు ఉంటే కూడా మంచి రుచిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను పప్పు మెదుపుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని 4 ఉప్పు మిరపకాయలు వేయించుకున్నాను కాస్త దోరగా. ఈ ఉప్పు మిరపకాయలు కాస్త దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో మళ్ళీ అప్పడాలు కూడా వేసుకొని వేయించుకున్నాను. ఒక 4 అప్పడాలు, అలాగనే 4 వడియాలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో అదే మిగిలిన ఆయిల్లో కాస్త పోపు దినుసులు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని పప్పు కూడా పోపు పెట్టేసుకుంటే మనకి వేడి వేడిగా బీరకాయ పప్పు రెడీ అయిపోయినట్లే. ఇక ఈరోజు మనం ఒక స్వీట్ తయారు చేద్దాం. దీనికోసం మనకు కావాల్సిందల్లా 1 కప్పు బియ్యం మాత్రమే. మనకి ఈ ఉండ్రాళ్ళ పాయసం చాలా బాగుంటుంది. ఈ ఉండ్రాళ్ళ పాయసం ఒకసారి తిన్నాము అంటే అస్సలు వదిలిపెట్టాం, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. వేడి వేడిగా కాస్త నెయ్యి వేసుకొని కొంచెం ఒట్టిపప్పు నంచుకుంటూ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు దీన్ని ఇష్టపడిన వాళ్ళంటూ కూడా ఉండరన్నమాట. ఈ ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. ఇక దీనికి కావాల్సిందల్లా మనకి ఎంత అయితే పాయసం కావాలనుకుంటామో అంత బియ్యం నానపోసుకోవాలి. 1 కప్పు కావాలంటే 1 కప్పు, 2 కప్పులు కావాలంటే 2 కప్పులు బియ్యం నానపోసుకోవచ్చు. నేనైతే 2 కప్పులు బియ్యం నానపోసుకున్నాను. ఒక 4-5 గంటల బియ్యం నానిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. బాగా పొడిగా పిండి వచ్చేటట్టు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని ఈ పిండిలోనే కాస్త బెల్లం కూడా వేసుకొని మళ్ళీ 2 తిప్పులు తిప్పుకోవాలి. అయితే పిండి జావ అవ్వకుండా మనకి ముద్దగా అంటే చలివిడిలాగా వచ్చేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలో బెల్లం వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇలా ఉండ వస్తుందో లేదో చూసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా ఉండొచ్చిన తర్వాత ఈ పిండి అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ పిండినంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. కొంతమంది అయితే ఈ పిండిని పాల తాలికల్లాగా కూడా పాల తాలికల మూకిట్లో వేసి ఒత్తుతారు. మనకి తాలికలుగా పాలల్లో కాగే ఎసురులో పడిపోతాయి అన్నమాట. ఉండలు కావాలంటే కనుక ఉండ్రాళ్ళ పాయసంలాగా రావాలనుకుంటే ఇలాగా చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా చిన్న ఉండలు తయారు చేసేలోపు మనం పొయ్యి మీద బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 కప్పులు వాటర్ పోసుకొని వాటర్ బాగా మసిలేలోపు మనం ఉండ్రాళ్ళు కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఈ ఉండ్రాళ్ళన్నీ కూడా కాగే వాటర్లో బాగా తెరులుతున్న వాటర్లో వేసేసుకోవాలి.
అయితే ఈ ఉండ్రాళ్ళన్నీ వేసాక మంట మీడియం సైజులో పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల వరకు మాత్రం కదిలించకూడదు. ఎందుకంటే కదిలిస్తే ఉండ్రాళ్ళన్నీ దేనికది చిట్లిపోయి మళ్ళీ విడివిడిగా అయిపోతున్నాయి అనమాట. అందుకని ఉండ్రాళ్ళు దేనికది సపరేట్గా ఉడికి బాగా రావాలంటే ఒక 10 నిమిషాల వరకు కదిలించకూడదు. ఇప్పుడు ఆ 10 నిమిషాలు ఉండ్రాళ్ళు ఉడికేలోగా మనకి ఎసురు కాగుతున్న ఎసురులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. అప్పుడైతే ఉండ్రాళ్ళు ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగా వస్తాయి అన్నమాట. సపరేట్గా వస్తాయి, బాగా ఉడుకుతాయి. పైపెచ్చు వాటర్ కూడా పొంగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగ ఉడికేటప్పుడు మనం ఒక పచ్చి కొబ్బరి చూపించాను కదా, ఆ పచ్చి కొబ్బరిని సగం తీసుకొని మిక్సీ పట్టుకుందాం. కొంచెం ఒక 2 యాలకులు, అలాగనే పచ్చి కొబ్బరి సగం చిప్ప మిక్సీ పట్టేసుకొని అది కూడా కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టేసుకొని ఉడుకుతున్న ఈ ఉండ్రాళ్ళలో వేసేసుకోవడమే. ఇలాగా ఉడుకుతున్న ఉండ్రాళ్ళు వేసేసుకుంటే మనకి ఆ ఉండ్రాళ్ళకి ఈ పచ్చి కొబ్బరి యాలక్కాయల పొడి పట్టేసి ఉండ్రాళ్ళు మనం పంట కింద నవ్వేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం దాంట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాము. ఇలాగా బెల్లం యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఉడుకుతున్న ఎసురు కూడా కాస్త తీపిగా ఉంటుంది. మనకి బౌల్ కాస్త ఎక్కువ అయిపోయింది కదా, పాలు పట్టమని నేను వేరే బౌల్లోకి మార్చుకున్నాను. ఇప్పుడు పాలు కూడా బాగా కాగిపోయాయి కదా, ఈ కాగిన పాలు ఉడికిన ఉండ్రాళ్ళలో పోసేసుకొని ఫైనల్గా వచ్చేసి కొంచెం రాళ్ళుప్పు టేస్ట్కి తగ్గట్టు అంటే వేయాలి అన్నట్టు మాత్రమే, కొంచెం అంటే కొంచెమే రాళ్ళుప్పు వేసేసుకుంటే మనకి వేడివేడిగా ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం కందిపప్పుగా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. బయట కొనుక్కొచ్చుకున్న కందిపప్పు పచ్చి కావటం వల్ల కాస్త గ్యాస్ పడుతున్నట్టుగా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది చాలామంది వరకు. అయితే మార్కెట్కి వెళ్ళి ఇలా కందులు కొనుక్కొచ్చుకొని కందిపప్పు రెడీ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా కూడా కొంచెం కూడా ఇది అవ్వకుండా కందిపప్పు చెడిపోవు, మనకు గ్యాస్ పట్టదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కందులు తీసుకొచ్చుకొని ఒక 10-15 కేజీలు, 5 కేజీలు మనకి ఎన్ని కావాలంటే అన్ని అలా తీసుకొచ్చుకున్న కందుల్ని ఇలాగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అంటే ఇనప బాండి పెట్టుకోవాలండి. ఇనప బాండిలో ఇలాగా వేయించుకోవాలి. కందులు వేగగానే చిటపటమంటూ మంచి వాసన వస్తూ ఉంటాయి. అలా మంచి స్మెల్ రాగలే కందులు వేగిపోయినట్టేనమాట. ఇలా వేగిపోయిన కందులను తీసుకొచ్చి ఎండలో ఒక 2-3 రోజుల పాటు మంచి ఎండకి ఎండబెట్టుకోవాలన్నమాట. ఇలా ఎండబెట్టుకోవటం వల్ల పైన పొట్టంతా ఊడిపోతుంది మనకి. పైన పొట్టు మనం తిరగలబెట్టి ఇసురుకున్నా సరే, లేదా మిల్లు పట్టించుకున్నా సరే పైన పొట్టంతా ఊడిపోతుంది. అందుకని 2-3 రోజుల పాటు బాగా ఎండబెట్టుకోవాలి. 2-3 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత ఈ కందుల్లో రాళ్ళు ఉన్నాయేమో చూసుకొని కాస్త రాళ్ళు చేసుకోవాలి. చూడండి ఎంత రాళ్ళు వచ్చినాయో. ఈ రాళ్ళన్నిటినీ కూడా మనం శుభ్రంగా చెరుగుకొని రాళ్ళు చేసేసుకోవాలన్నమాట. ఇలా రాళ్ళు చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం వీటిని ఇసురుకోవాలంటే తిరగలబెట్టి చక్కగా ఇసురుకోవచ్చు. లేదు మనకి ఇసురుకునే అంత ఓపిక లేదు, రాళ్ళు మాత్రం చూడండి ఎన్ని వచ్చాయో. ఇవన్నీ చేసరికి కనీసం నాకు 2-3 గంటలు పట్టిందండి. హెల్తీ ఫుడ్ కావాలంటే తప్పదు కదా, టైం కేటాయించుకోవాలి, మన కోసమే కదా అన్నట్టుగా నేను ఇలాగా కొంచెం కష్టపడి హెల్తీ ఫుడ్ కోసం అయితే మాత్రం కందులు రాళ్ళు లేకుండా రెడీ చేసేసుకున్నాను. ఇలాగా రాళ్ళు చేసుకున్న తర్వాత నేను ఇక ఈ కందుల్ని ఇసురుదాము అనుకున్నాను. అయితే మా ఇంట్లో పనమ్మాయి, ఎందుకక్క అవసరం లేదు, కందులు చక్కగా మిల్లు పడతారు, బెడ్స్ చాలా బాగా వస్తాయి, నేను మొన్న పట్టించుకొచ్చాను కూడా చాలా బాగున్నాయి అక్క అని చెప్పేసి అన్నది. సరేనమ్మా అయితే బాగుంటే అలాగనే పట్టించుకోనరా, ఒకవేళ బాగా రాలేదు అంటే మాత్రం ఒప్పుకోను అన్నాను. లేదక్క నువ్వే చూస్తావు కదా ఎంత బాగా వస్తాయో అని చెప్పేసి అన్నది ఆ అమ్మాయి. సరేలే అని చెప్పేసి ఇక ఆ కందులను అయితే మాత్రం మిల్లు కడిగి పంపించేశాను. ఇలాగా రాళ్ళు చేస్తూ ఉంటే ఎందుకక్క నీకు ఇంత శ్రమ, చక్కగా వచ్చేసి ఒక పని అమ్మాయిని పెట్టి చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నది. ఎందుకో నాకు ఈసారి నా చేతులతోటే స్వయంగా క్లీన్ చేయాలనిపించేసి నేను పెట్టుకొని చేసుకున్నాను అనమాట. అయితే మన పని మనం చేసుకోవటంలో చాలా తృప్తిగా ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. మన చేతుల మీదుగా స్వయంగా వండి ఎవరికైనా ఒక ముద్ద పెట్టినా కూడా చాలా సంతోషంగా తృప్తిగా అనిపిస్తుంది. కొన్ని కోట్లు సంపాదించినా రాని సంతోషం మనం కష్టపడి ఒక ముద్ద వండి ఎవరికైనా అన్నం పెడితే ఇక చాలమ్మా కడుపు నిండింది అంటే ఆహా ఆ సంతోషం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. ఇక మిల్లు కాడికి వెళ్ళి ఆ అమ్మాయి అయితే మాత్రం పని అమ్మాయి అయితే మాత్రం మిల్లు పట్టించుకొచ్చేసింది. ఇలా మిల్లు పట్టించుకొచ్చిన తర్వాత కూడా మనం రోట్లో వేసుకొని ఇలా దంచుకోవాలన్నమాట.
ఒక 2 పోట్లు వేసి దంచుకుంటే మనకి ఎక్కడైనా కాస్త కోస్త పొట్టున్నా కూడా పప్పుకు అంటుకొని ఆ పొట్టంతా పోతుంది. ఇలా దంచుకోవటం అయిపోయిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా శుభ్రంగా చెరుక్కోవాలి. ఈ పొట్టు దుమ్ము మొత్తం చెరుక్కోవాలి. ఈ పొట్టంతా చెరిగిందంతా పారబోయటమే కదా. ఈ రోజుల్లో ఇంత సేకరి చేసేవాళ్ళు, ఇంత కష్టపడేవాళ్ళు ఎవరున్నారు అని మా ఇళ్ళ పక్కన వాళ్ళందరూ కూడా నన్ను కొంచెం హేళన చేశారు. పర్వాలేదులే పిన్ని గారు, ఏముంది మన పనే కదా, అయినా ఖాళీగానే ఉన్నాగా బోరు కొట్టేస్తుంది, అందుకని నేను ఇవాళ ఈ పని పెట్టుకున్నాను అన్నాను. పిచ్చి పిల్ల అంటూ అందరూ నవ్వారు. కాసేపు నేను అలా దంచుతూ ఉంటే అందరూ నా దగ్గరకు వచ్చి కూర్చొని తలా ఒక చేసి నాకు సహాయం చేశారు. ఇలాగా అలాగా అంటూ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ అందరూ ఎవరికి ఉన్న మెమరీస్ వాళ్ళు చెప్పుకుంటూ సరదాగా ఈ పని అయితే మాత్రం ముగిచ్చేసాను. ఇలా దంచుకోవటం అయిపోయిన తర్వాత ఇక జల్లెడ పట్టేసుకోవటం. ఇలా జల్లెడ పట్టేసేసుకుంటే మనకి పప్పు దుమ్ముకు దుమ్ము, పొట్టుకు పొట్టు, వేటికి అవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఈ జల్లెళ్ళు ఇప్పుడు చూద్దామన్నా కూడా కనిపించట్లేదు. చూడండి జల్లెడ పట్టిన తర్వాత ఎలాగా బాగా వచ్చాయి పప్పు అసలుకి. దేనికది బేడుసులుగా, కాకపోతే అక్కడక్కడ పొట్టు పోడలేదు ఎక్కడన్నా ఒక ఇత్తనానికి. కానీ పప్పు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. వండుతున్నా కూడా మంచి సువాసన వస్తూ నోట్లో నీళ్లు ఊరిపోతాయి అన్నంత రుచిగా వచ్చాయటి. కందిపప్పు చాలా బాగా వచ్చాయి. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఇక మనం ఇప్పుడు ములక్కాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ ములక్కాయ టమాటా కూర మసాలాతోటి, గ్రేవీతోటి చాలా రుచిగా ఉంటుంది. మసాలా చాలా తక్కువగా ఉంటుంది, రుచి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి నాటు ములక్కాయలతోటి వండుకున్న కూర రుచి వేరు, హైబ్రిడ్ ములక్కాయలతోటి వండుకున్న కూర రుచి వేరు. హైబ్రిడ్ ములక్కాయలు అయితే అంత రుచిగా ఉండవు. అదే నాటు ములక్కాయలు అయితే తినే కొద్దీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మనకి ఈ కూరకు కావాల్సింది నాటు ములక్కాయలు ఒక 4-5 తీసుకొని, టమాటాలు కూడా ఒక 4-5 టమాటాలు, ఉల్లిపాయ ఒక పెద్ద సైజు. నేనైతే తెల్ల ఉల్లిపాయ తీసుకున్నాను. తెల్ల ఉల్లిపాయ ఈ కూరకి చాలా రుచినిస్తుంది. ఎర్ర ఉల్లిపాయలు కూడా రుచిగానే ఉంటాయి, కానీ ఎందుకో నాకు ములక్కాయ టమాటా అంటే తెల్ల ఉల్లిపాయ వాడటమే చాలా ఇష్టం. తెల్ల ఉల్లిపాయ కొన్ని ఆరోగ్యానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారంట ఆయుర్వేదిక్లో. నాకైతే తెలియదు, మా పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. అయితే ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, పోపు దినుసులు వేసుకొని అవి కాస్త దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దోరగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చడం వల్ల మనకి వాటర్ పోయకుండా అచ్చం టమాటాలో ఉల్లిపాయల్లో వచ్చే గుజ్జుతోటి ఈ ముక్కలు మగ్గిపోతాయి కాబట్టి కూర చిక్కబడి చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇలాగా పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ కాస్త దోరగా మగ్గిన తర్వాత మనం ములక్కాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఇలా ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మనం టమాటాలో ఉల్లిపాయల్లో వచ్చిన వాటర్ తోటి మగ్గనిస్తాం కాబట్టి కూర దగ్గర పడి చిక్కగా మంచి టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే చాలా బాగుంటుంది ఒక 5 నిమిషాల పాటు. ఆలోగా మనం ముక్కలు మగ్గేటప్పుడే కొంచెం రుచికి సరిపడా సాల్టు, అలాగనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కాస్త అలా తిప్పుకోవాలి. అలా తిప్పుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ రుచికి సరిపడా కారం ఒక స్పూన్నర మనకి ఎంత పడుతుంది అనుకుంటే అంత కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి అలా తిప్పుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉండనివ్వాలి. ఇలా ఉండనివ్వటం వల్ల ఉప్పు, కారం, పసుపు మొత్తం కూడా మనకి ములక్కాయ ముక్కలకు పడుతుంది. ములక్కాయ ముక్కలు కూడా మంచి రుచిగా ఉంటాయి అన్నమాట. అలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక 2 కప్పులు వాటర్ పోసేసుకొని బాగా ఉడకనివ్వాలి. అప్పుడు ముక్కలు పచ్చివాసన పోతుంది, ముక్క బాగా ఉడుకుతుందన్నమాట. ఇలాగా ఉడికిన తర్వాత మనం దీంట్లో కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ములక్కాయ టమాటా కూర ఉడికేసరికల్లా మసాలా రెడీ చేసుకుందాం. దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4 పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి ఏదైనా వాడుకోవచ్చు. అలాగనే 4 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. 4 చిన్న ఉల్లిపాయ రమ్మలు కూడా వేసుకొని కాస్త కచ్చపచ్చగా ఇలా మిక్సీ పట్టేసుకునేలోపు మనకు ఆల్మోస్ట్ కూర అయితే ఉడికిపోయింది. నూనెంతా పైకి తెలి బాగా కలర్ఫుల్గా కనపడుతుందండి. ఇలాగ కూర ఉడికిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి అలా తిప్పుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకొని 2 నిమిషాలు సిమ్లో అంటే మీడియం సైజు మంట మీద కాస్త మగ్గనిచ్చుకుంటే కూర చిక్కబడి దగ్గర పడిపోయి మంచి రుచిగా ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి కాస్త కొత్తిమీర ఉంటే కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుంటే కూర మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఈ కూర మనకి వైట్ రైస్, బగారా రైస్, పలావ్, చపాతీ దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుందండి. నేనైతే మాత్రం
ఈ కూర ఉడికి ఉరక్క తలికే ఉండలేను అన్నంతగా ములక్కాయ ముక్కలు తీసుకొని తినేస్తూ ఉంటాను. అందులోనూ నాటు ములక్కాయలు కదండి, చాలా రుచిగా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా చేశారా? అన్నట్లు మీరు నా వీడియోస్ అన్నీ చూశారు కదా, మీకు కనుక నచ్చి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.